Hello everyone. So good morning. So time another morning, early morning. It's 3 a.m. 3 a.m. అవుతుంది. So I'm making this video for LSG versus Punjab game number 11. ఏకానా స్టేడియం లక్నోలో ఆడుతున్నారు. సో నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ స్లైడ్. సో బేసికలీ ఇవాళ మ్యాచ్ అందరూ ఆర్సీబీకి ఆడారు. ఆయన ఆర్సీబీలో ట్రెండ్ నడుస్తుంది కదా, హోమ్ గెలుస్తుందని చెప్పి ఆర్సీబీ ట్రెండ్ అనేది బ్రేక్ చేసింది. సో వి ప్లేడ్ గుడ్, వి ప్లేడ్ ఫర్ కోల్కతా అండ్ వీ హ్యావ్ వన్ ఇట్. సో మన ఛానల్లో మొత్తం అన్ని డీటెయిల్స్ విత్ ఎవ్రీ షాట్, స్క్రీన్ షాట్ మొత్తం డీటెయిల్గా ఉంటాయి. మీరు @మహిళేంద్ర అని టైప్ చేసి మీరు టెలిగ్రామ్లో చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇన్ కేస్ కింద ఉన్న డిస్క్రిప్షన్ లింక్ రాకపోతే కానీ రివోక్ అయిపోతే యూ కెన్ జాయిన్ డైరెక్ట్లీ. అండ్ కమింగ్ టు నెక్స్ట్ స్లైడ్, ఫాస్ట్గా వీ కెన్ గో అవుట్. సో లక్నో వర్సెస్ పంజాబ్ టీంలో ఏంటంటే సో వీ కెన్ సీ పై నుంచి ఫ్రమ్ 1 to 6, 7 వరకు బ్యాటింగ్ మంచిగా ఉంది. బధోని వదిలేయండి, పదికలు కూడా సరిగా ఆడట్లేదు. ఈ డొమెస్టిక్లో ఓకే పర్ఫార్మెన్స్ ఉంది, కానీ రాహుల్ ఈజ్ గుడ్. క్వింటన్ డికాక్ ఇంకా రావాలి, హీ నీడ్ టు ప్లే. స్టోయినిస్ అప్పుడప్పుడు మెరుపుతీలా వచ్చిపోతుంది. నికోలస్ పూరన్ ఈజ్ వెరీ గుడ్ ఫామ్, మంచి ఫామ్లో ఉన్నాడు. పాండ్యా ఈజ్ ఓకే. సో ఇట్లా ఉంది పరిస్థితి. బౌలింగ్లో చూస్తే నవీన్ ఉల్హాక్ డెత్లో మంచిగా వేస్తాడు. దీపక్ కూడా ఏంటంటే ఇంపాక్ట్ ప్లేయర్ కిందకి వస్తాడు. సో ఐ డోంట్ ఫీల్ లైక్ దీపక్ కూడా వచ్చి ఏదో చేస్తాడని చెప్పి నేను లాస్ట్ మ్యాచ్లో అనుకున్నా, కానీ హీ డిడెంట్ మేక్ ఇట్. బట్ హీ ప్లేడ్ గుడ్, అట్లా అని చెప్పి మనం తక్కువ అంచనా వేయద్దు. హీ ప్లేడ్ గుడ్. లాస్ట్ ఇయర్ సీజన్ కూడా మంచిగా ఆడిండు. అండ్ ఇక్కడ ఇంపాక్ట్ ప్లేయర్ చూస్తే అమిత్ మిశ్రా ప్లస్ కృష్ణప్ప గౌతమ్ కూడా మంచిగా ఉంటాడు. దీపక్ కూడా అయినప్పుడు స్పిన్ కూడా వేస్తాడు, మంచి బ్యాటింగ్ కూడా ఆడతాడు. కాబట్టి మోస్ట్ ఓవర్లీ దీపక్ దాన్ని ప్రిఫర్ చేస్తాడు. ఇక కాదు నెక్స్ట్ ఆప్షన్ అంటే గౌతమ్. ఇక రాను కొంచెం మ్యాచెస్ అన్ని టైట్ అయిపోయేసరికి అమిత్ మిశ్రా కూడా వచ్చేస్తాడు, ఎందుకంటే స్పిన్ అనేది తిరుగుతుంది కాబట్టి. సో ఇది లక్నో సంగతి. సో పంజాబ్ సంగతి ఏంటంటే పైన ధవన్ 30-30స్లోనే ఉన్నాడు. ఇక బరిస్టో 6 ఓవర్లో వెళ్ళిపోతుంది ఇంటికి. పద్మరామ్ సింగ్ అంటే మనోడు ఏదో తొందర ఎక్కువ, ఓ 2 6 కొట్టాను, 3 బాల్ కూడా 6 కొట్టాను, అవుట్ అయిపోతాడు. శామ్ కరణ్ ఒకటి మాత్రం మాత్రమే కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు. బౌలింగ్ అన్న బ్యాటింగ్ అన్న మంచిగా చేస్తున్నాడు. జితేష్ శర్మ ఇంకా రావాలి ఫామ్లోకి. సో లియామ్ లివింగ్స్టోన్ తెలిసిందే కదా, 20-30 రన్లు టకటక కొట్టడానికి కొంచెం కష్టపడతాడు, కానీ 20-30 కొట్టేసినంటే 60-70 చాలా ఫాస్ట్గా ఆడేస్తాడు. శశాంత్ సింగ్ కూడా మంచిగా ఆడతారు, కానీ లాస్ట్ మ్యాచ్లో పర్ఫార్మెన్స్ ఓకే ఉండే. సారీ, ఇలా బౌలింగ్ మంచిగా ఉంది. హర్షల్ పటేల్, రబాడా, రాహుల్ చాల్, హర్షద్ సింగ్ వీళ్ళు బౌలింగ్ వీళ్ళ దగ్గర మంచిగా ఉంది. ఏంటంటే వీళ్ళ దగ్గర మంచి స్కోర్ వచ్చేసింది అనుకోండి, మంచి స్కోర్ వస్తే వీళ్ళు డిఫెండ్ చేస్తారు, వీళ్ళకి డిఫెండ్ చేసే కెపాసిటీ ఉంది. బట్ ఏంటంటే పైన జానీ, ధవన్, పద్మరామ్ సింగ్, పద్ సిమ్రన్ సింగ్ వీళ్ళ పైన ముగ్గురు ఆడితే కింద వీళ్ళు మిడిల్ ఆర్డర్లో దే కెన్ ఏబుల్ టు మేక్ ఇట్. మెల్ల రొటేట్ చేసి మెల్ల లాస్ట్లో గుంజుకొచ్చవచ్చు. ఫినిషర్ లేడు. ఫినిషర్ జితేష్ శర్మ ఇంతకుముందు ఉంటే, ఇప్పుడు ఫినిషర్ వీళ్ళ దగ్గర తక్కువని అనిపిస్తుంది నాకు. ఒక ఫినిషర్ జితేష్ శర్మ ఉంటే పంజాబ్ క్యాన్ మేక్ దిస్ గేమ్. సో అట్లనే ఈ లక్నోలో కూడా ఫినిషర్ ఏంటంటే స్టోయినిస్, పూరన్, కృణాల్ పాండ్యా వీళ్ళు ముగ్గురిట్లో ఒక ఫినిషర్ ఉండాలి. ఫినిషర్ ఏంటంటే ఐదర్ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఫినిషర్ అంటే మంచి స్కోర్, ఒక 15 balls 35-40 కొట్టారనుకోండి, మ్యాచ్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లాస్ట్ డేట్లోనే మ్యాచ్ చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే మనం చూస్తే ఢిల్లీ మ్యాచ్ మనం చూస్తున్నప్పుడు నాకీ ఓవర్లో 25 runs మ్యాచ్కి కీ ఉండే. ఆ 25 runs అక్కడ ఒకవేళ రాజస్థాన్ ఒకవేళ కొట్టకపోయింది అనుకో, మ్యాచ్ అయిపోయింది అక్కడ ఢిల్లీ కూడా వన్ ఈజీలీ. సో సేమ్ ఈ టీంకి ఇవే ఇష్యూస్ ఉన్నాయి. అండ్ కమింగ్ టు నెక్స్ట్ స్టార్ట్ చూసుకుంటే, సో బేసికలీ ఇవే స్ట్రెంత్స్. లక్నో స్ట్రెంత్స్ అంటే ఓపెనింగ్ పేరు స్ట్రెంత్, కేఎల్ రాహుల్ ప్లస్ క్వింటన్ డికాక్ మంచి పేరు. వాళ్ళిద్దరిట్లో ఎవరైనా ఒక స్టాండ్ అయ్యి ఒక ఫస్ట్ పవర్ ప్లేలో 6 overs 55-60 కొట్టేస్తే అక్కడ దట్ ఈస్ అ గుడ్ పేర్. బట్ ఒక మ్యాచ్ 1-2 మ్యాచ్కి మనం జడ్జ్ చేయలేం, కాబట్టి నేను వాళ్ళ స్ట్రెంత్ అదే పెట్టిన. మిడిల్ ఆర్డర్ మంచిగా ఉంటుంది వీళ్ళ దగ్గర. లక్నో మిడిల్ ఆర్డర్ మీరు చూసుకుంటే ఇక్కడ మీరు లక్నో మిడిల్ ఆర్డర్ మంచిగా ఉంటుంది. బట్ కన్సిస్టెన్సీ ఉంటే మంచి స్కోర్ వస్తుంది. ఎట్లా అంటే పార్ స్కోర్ ఉండాలి. ఒక వికెట్లో మనం ఏకైనా గ్రౌండ్లో 2 వికెట్స్ ఉన్నాయి. ఒకటేమో బ్యాటింగ్ వికెట్, ఇంకోటేమో లో బౌన్స్ అండ్ స్లో పేస్డ్ వికెట్ ఉంటుంది. డిఫెండింగ్ ఎక్కువ ఉంటుంది. సో 140-145 కొట్టినా డిఫెండ్ చేసే కెపాసిటీ లక్నో ఏకైనా స్టేడియంలో ఒక వికెట్ ఉంది. సో మనం చూద్దాం ఈ మ్యాచ్లో ఎట్లా యూజ్ చేస్తారో. బట్ యాజ్ పర్ ద అప్డేట్ ఏంటంటే బ్యాటింగ్ వికెట్ యూజ్ చేస్తారని చెప్పేసి ఉంది. ఎందుకంటే ఈవెన్ ఇందులో కూడా మీరు ఆలోచన చేస్తే ఎందుకంటే
వచ్చిన క్రౌడ్ కూడా హ్యాపీ ఉండాలి, టీఆర్పీ ఇవన్నీ ఆలోచన చేసుకుని వికెట్ తయారు చేస్తారు. ఇట్స్ నాట్ లైక్ ఇది బాల్ని వికెటా, ఇది బ్యాట్ని వికెట్ అని ఉండదు. ఇట్ విల్ బి లైక్ టీఆర్పీ, క్రౌడ్ రావాలి, క్రౌడ్ కూడా చీర్ చేయాలా, అట్లా ఆ పర్స్పెక్టివ్ కూడా ఉంటుంది ఒక వికెట్ తయారు చేసేటప్పుడు. సో మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి డెత్ అనేది మనకు బౌలింగ్ సరిగా లేదు ఫర్ లక్నో. అదే నేను అప్డేట్ చేసిన. యాజ్ వెల్ యాజ్ పంజాబ్ స్ట్రెంగ్స్ అంటే పవర్ హిట్టింగ్ బ్యాట్స్మెన్స్ అండ్ బౌలింగ్ ఉంది. పంజాబ్ దగ్గర మంచి బౌలింగ్ ఉంది. అండ్ వీక్నెస్ ఏంటంటే ఓపెనింగ్ స్టార్ట్. శిఖర్ ధవన్ ఒక 30-35 లాస్ట్ 2 మ్యాచెస్లో సేమ్ అదే పర్ఫార్మెన్స్ ఉండే, బట్ అంత బ్రిలియంట్ పర్ఫార్మ్ అయితే కాదు. 50 కూడా కొట్టకుండా 30-35 దగ్గరనే స్ట్రగుల్ అవుతున్నాడు అండ్ అవుట్ అయిపోతున్నాడు. ఇక బరిస్టో అయితే ఫస్ట్ పవర్ ప్లేలోనే వెళ్ళిపోతున్నాడు, ఎక్కువసేపు కూడా ఉండట్లేదు, 3 ఓవర్లకే బయటికి వెళ్ళిపోతున్నాడు. సో వీళ్ళిద్దరు ఒకవేళ ఉంటే ఓపెనింగ్ స్టార్ట్ మంచిగా ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ పవర్ ప్లేలో వికెట్స్ తీయాలి. పంజాబ్ అది ఒక్కటి మిస్ అవుతుంది. పవర్ ప్లేలో వికెట్స్ తీస్తే దే కెన్ మేక్ వెరీ గుడ్ కమ్బ్యాక్. అండ్ ఫినిషర్ లేడు ఇక్కడ పంజాబ్లో. దృష్టి మన దగ్గర ఫినిషర్ ఇక్కడ ఎవరు లేరు. దే ఆర్ అనేబుల్ టు ఫినిష్ ఇట్. టీం చూస్తాను జితేష్ శర్మ, నాకు తెలిసి ఫినిషర్ జితేష్ శర్మ, లివింగ్స్టన్ వరకు, శశాంక్ సింగ్ ముగ్గురిలో ఫినిషర్ ఉండాలా. బట్ ఆ కన్సిస్టెన్సీ లాస్ట్ ఇయర్ ఉన్నట్టు ఈ ఇయర్ అంతగా అనిపిస్తలేదు. ఇంకా టైం పడుతుండేమో ఇంకా టైం పడుతుందేమో వెలిసి. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ చూసుకుంటే కూడా వీళ్ళ దగ్గర ఏం లేదు. పద్మనాభం సింగ్, హర్షదీప్ మాత్రమే చేంజ్ అవుతారు. ఇక మేబీ వీళ్ళు ఇంకా వేరే ప్లేయర్లు ఎవరు చూడకుండొచ్చు. సో కమింగ్ టు నెక్స్ట్ చూస్తే లక్నో వర్సెస్ పంజాబ్ హెడ్ టు హెడ్ చూసుకుంటే మొత్తం 3 మ్యాచెస్లో ఎల్ఎస్జీ 2 సార్లు గెలిచింది, ఒకటి పంజాబ్ ఒకసారి గెలిచింది. ప్లస్ ఏకైనా స్టేడియంలో నా స్టాట్స్ ఏం లేవు ప్రస్తుతానికి. సో ఇంకొకటి పంజాబ్ వర్సెస్ లక్నో ఫేవరెట్స్ టు విన్. ఈ గేమ్ వాళ్ళకి, మార్కెట్ కూడా వాళ్ళకి ఫేవర్ ఉంది. ఇట్ ఇస్ స్లో పేస్డ్ వికెట్ ఉంటుంది, అంత తోపు వికెట్ ఏమి ఉండదు. కానీ చేజింగ్ ఎట్లుంటుంది అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన 60%, సెకండ్ బ్యాటింగ్ చేసిన 40% అనేది వికెట్ ఇది. ఆ గ్రౌండ్ కూడా అట్లే ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ సో ఫేక్ సైడ్స్ జాగ్రత్త. ఒకవేళ మీరు ఒక డబ్బులు ఎక్కడ డిపాజిట్ చేస్తే మరి విత్డ్రాల్ ఇవ్వరు చాలా మంది, చాలా సైడ్స్ అట్లా ఉన్నాయి. సో ఎక్కడ ఉంటే మీరు ముందే చూసుకోండి. ఇక్కడ ఆడినా జాగ్రత్త ఆడమనేది నా సజెషన్. ఈ ఇన్వెస్ట్మెంట్ మనం తక్కువ చేద్దాం ఈ మ్యాచ్కి. సో ఐ విల్ బీ ఇన్వెస్టింగ్ ఓన్లీ 7,000. నాకు అంత ఎట్లా అంటే అంత ఫైర్ లేదు. లైక్ కోల్కతా వర్సెస్ బెంగళూరు వాస్ టూ మచ్. లైక్ ఈ మ్యాచ్ అంత ఇంట్రెస్టింగ్ ఉంటుందని ఐ ఫెల్ట్, బట్ ఈ మ్యాచ్ అంత ఇంట్రెస్టింగ్ లేదు. సో విల్ ఇన్వెస్ట్ లెస్. అండ్ యాక్షన్ ట్రబుల్స్ ఉండట్లా ఇక్కడ రిజిస్టర్ చేసుకొని సెల్ఫ్ డిపాజిట్ అండ్ సెల్ఫ్ విడ్రాల్ ఉంటుంది. 24/7 సర్వీస్. బోనస్ ఏం తీసుకోకండి. ఎనీ టైమ్ యూ కెన్ విడ్రాల్ యువర్ మనీ. సో వన్స్ యూ విన్ 1 రూపీ టు 1 crore. సో ఎంతైనా సరే, సో మీ మనీకి నేను గ్యారెంటీ ఉంటాను. అంటిల్ అన్లెస్ ఇఫ్ యూ డోంట్ చీట్ ఎనీ బెట్స్ ఆన్ ఎనీ అదర్ థింగ్స్ అండ్ నో కేవైసీ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏం లేవు. అట్లా ఈ వీడియో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ లింక్ కూడా, టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఆల్రెడీ ఇచ్చిన, మీరు అక్కడ డైరెక్ట్గా జాయిన్ అయిపోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.